कांताय श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् कन्याश्रवण संजातम् शेषाचलनिवासिनम् सर्वेषां मंगलाकार्यम् श्रीनिवासमहं भजे। ప్రియ భగవద్భక్తులందరికీ కూడా శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ రాబోయేటువంటి ఏప్రిల్ 17వ తారీఖు నుంచి 21 వరకు స్వామివారి యొక్క అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకము జరగనున్నది. ఈ యొక్క కుంభాభిషేకం అత్యంత అరుదైనటువంటి మహోత్సవం. భారతదేశంలో కానీ ఇక్కడ కానీ మనం అది తరచుగా చూడాలంటే మన వల్ల అవ్వదు. దాన్ని చూడాలన్నా కూడా మనకి ఎంతో పుణ్యఫలం ఉంటాయి కానీ దాన్ని మనం వీక్షించడం అనేటువంటిది సులభం కాదు. మామూలుగా ఈ కుంభాభిషేకాన్ని 12 ఏళ్లకు ఒకసారి ఆగమ శాస్త్రాలను అనుసరించి స్వామివారి యొక్క యంత్రశక్తిని, బింబశక్తిని, ఆలయం యొక్క అభివృద్ధిని కాంక్షించి యంత్ర, బింబ, మంత్రం శక్తిని ఈ యొక్క హోమాల ద్వారా శాంతి గావించి అలాగే విశేషమైనటువంటి హోమాలు చేసి దాన్ని ఇతోధికంగా ఆ శక్తిని పెంచి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి యొక్క ఆలయ కుంభాభిషేకాన్ని జరపడం అనేటువంటిది అనూచానంగా ఆగమ శాస్త్రాల్లో వస్తూ ఉన్నటువంటి ఒక క్రమం. అటువంటి కుంభాభిషేకాన్ని మన ఆలయంలో 2 ఏళ్ల క్రితం చేయాల్సి ఉన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల చేత, కరోనా ఇత్యాది వ్యాధులు ప్రబలటం చేత దాన్ని ఈ సంవత్సరము మన దేవాలయంలో అత్యంత విశేషంగా జరపడానికి దేవాలయం ధర్మకర్తల మండలి సంకల్పించి ఉన్నారు. కనుక ఆ క్రమంలో స్వామివారి యొక్క శక్తిని బాలాలయం అనేటువంటి కార్యక్రమం ద్వారా కళాకర్షణ చేసి స్వామివారి అమ్మవారి యొక్క శక్తిని ఆ కుంభాల్లోకి ఆవాహన చేసి మరల కుంభాభిషేకం అయ్యేంత వరకు కూడా ఆ కుంభాలకి ఇక్కడ ఉండేటువంటి ఉత్సవ విగ్రహాలకి యథావిధిగా ఆరాధనాది కైంకర్యములన్నీ కూడా జరుగుతాయి. అదే సందర్భంలో ఈ స్వామివారి యొక్క శక్తిని కుంభాల్లోకి తీయటం ద్వారా మనకి దేవాలయంలో ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే కనుక వాటిని పరిపూర్ణం చేసి కుంభాభిషేకానికి ముందుగా ఏవైనా కనుక మనకి గోపురములు, తర్వాత ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా కనుక రిపేర్లు ఉంటే వాటిన్నింటినీ కూడా చేసి తదుపరి స్వామివారి కుంభాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దేవాలయంలో కూడా కుంభాభిషేకానికి ముందుగా బాలాలయ కళాకర్షణ చేసి ఇప్పుడు స్వామివారికి పుష్కర ప్రయుక్త కుంభాభిషేకాన్ని చేస్తూ ఉన్నాము. ఇది పుష్కర స్నానం, నదీ స్నానం చేస్తే ఎంత విశేష ఫలితం కలుగుతుందో ఈ కుంభాభిషేకంలో పాల్గొని ఆ యొక్క జలాన్ని మనం శిరస్సులో ధరిస్తే ఎటువంటి పుణ్య ఫలితమే కలుగుతుంది. కాబట్టి మనం ప్రతి పుష్కరానికి ఏదో ఒక నదిలో మనం స్నానం చేయాలంటే మనకి కుదరని పని. ఈ కాలంలో మనకు ఉండేటువంటి ఉద్యోగ వ్యాపార ఒత్తిడుల్లో అటువంటి అనుగ్రహాన్ని, అటువంటి విశేష పుణ్యఫలాన్ని శ్రీవారు మనకి నేరుగా ఇక్కడ ఉండేటువంటి భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి పుష్కర స్నానాన్ని చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇటువంటి అత్యంత విశేష ఫలప్రదమైనటువంటి 12 ఏళ్లకు ఒక మారు వచ్చేటువంటి కుంభాభిషేకాన్ని మనం దర్శించి ఆ యొక్క జలాన్ని మన శిరస్సు మీద ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని ధర్మకర్తల మండలి అంతా కూడా సంకల్పించి 17వ తారీఖు ఏప్రిల్ నుంచి 21వ తారీఖు ఏప్రిల్ 10:30 మహాకుంభాభిషేకాన్ని చేయడానికి మనం సంకల్పించున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అత్యంత అరుదైనటువంటి ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. సర్వే